వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ టాపిక్ పబ్లిక్లో రాసే విధంగా టెక్స్ట్ బుక్ అన్ని ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. టోటల్గా 94 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇవి బాగా ప్రాక్టీస్ చేసి పబ్లిక్లో రాస్తారని ఆశిస్తున్నాను. ఆర్టికల్స్ ఏ ఆర్ యాన్ అండ్ ద ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏ యాన్ ద వీటిని ఆర్టికల్స్ అంటారు. ఆర్టికల్స్ ఏ ఆర్ యాన్ ఏమో ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు, ద ఏమో డెఫినెట్ ఆర్టికల్ అంటారు. మనకి సాధారణంగా ఉపయోగించేటప్పుడు ఏ ఆర్ యాన్ ఉపయోగించాలి. స్పెసిఫిక్గా పర్టికులర్గా చెప్పేటప్పుడు మాత్రం ద ఉపయోగించాలి. కింద ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఐ సా అ గర్ల్ అన్నారు. నేను ఒక అమ్మాయిని చూశాను. ఇక్కడ అన్నౌన్ అనమాట, గర్ల్. ద గర్ల్ వాజ్ ఇన్ ఆ యూనిఫామ్. ఇక్కడ ఏ అనేది ప్రింటింగ్ పడలేదు. ఆ గర్ల్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ ద గర్ల్ స్పెసిఫిక్గా చెప్పాము. ద లెటర్ యు ఇన్ యాన్ అంబ్రెల్లా. మనం జనరల్గా చూసినట్టయితే ఏఈ ఐఓయు మనకి లెటర్స్తో బిగిన్ అయి ఉందనుకోండి, మనం జనరల్గా యాన్ అనుకుంటాం. కానీ మనం అక్కడ వొవెల్ సౌండ్ చూడాలి. సౌండ్ కింద వచ్చినట్టయితే ఆ యూనివర్సిటీ అన్నారు చూడండి. కానీ ఇక్కడ యు ఉంది. జనరల్గా అయితే యు అనేది వొవెల్, కానీ సౌండ్ మాత్రం యా వస్తుంది. యా అనేది మనకి కాన్సనెంట్. ఆ యూనివర్సిటీ. కింద ఎగ్జాంపుల్ చూసినట్టయితే యాన్ అంబ్రెల్లా, యాన్ యాక్సిడెంట్, యాన్ ఇటాలియన్, యాన్ ఈల్, యాన్ ఎగ్, యాన్ ఎయిట్, యాన్ ఐ, యాన్ ఓరియంట్ ఫ్యాన్, యాన్ ఓల్డ్ మ్యాన్, యాన్ ఔల్. ఇంకిక్కడ ఇచ్చినటువంటి అవర్ హెచ్ సైలెంట్ అయితే మనకి యాన్ రావాలి. యాన్ అవర్, యాన్ ఎయిర్. కింద మళ్ళీ అబ్రివేషన్స్ ఉన్నాయి. యాన్ ఎంఏ, యాన్ ఓమర్ షీట్, యాన్ ఎన్జిఓ. కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయండి. నాసా అనుకోండి, ఆ నాసా రావాలి. ఆ బిఏ స్టూడెంట్, ఆ సిఏ స్టూడెంట్. ఇవన్నీ కూడా మనకి అక్కడ కూడా కాన్సనెంట్స్ వస్తాయి. తర్వాత ఐసా ఆ చైల్డ్, ఐసా యాన్ అన్టైడీ చైల్డ్. యూజ్ ఆఫ్ ఏ ఆర్ యాన్ వెన్ అ సింగులర్ నౌన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైం. ఒకసారి ఒక సింగులర్ నౌన్ ఉపయోగించేటప్పుడు ఏ ఉపయోగించాలి. దేర్ లివ్డ్ అ కింగ్. ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్, ఒకటి అని చెప్పడానికి మనం ఏ ఉపయోగించాలి. ప్లీజ్ గివ్ మీ 100. థర్డ్ వన్, ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ, ఏదైనా అని చెప్పేటప్పుడు ఏ ఉపయోగించాలి. గివ్ మీ ఆ పెన్. టు టర్న్ ప్రాపర్ నౌన్స్ ఇంటూ కామన్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ని కామన్ నౌన్స్కి చెప్పేటప్పుడు ఏ ఉపయోగించాలి. హీ థింక్స్ ఈజ్ అ షేక్స్పియర్. ఏ షేక్స్పియర్ అనేది ఇక్కడ కామన్ నౌన్ అయిపోయింది. బిఫోర్ అ నేమ్ ఇఫ్ ద స్పీకర్ ఈజ్ అన్సర్టెన్ అబౌట్ అన్నాడు. ఇక్కడ కూడా అంతేనండి. ఆ నౌను మనకి ప్రాపర్ నౌన్ తెలియనప్పుడు కూడా ఏ ఉపయోగించాలి. ఆ మిస్టర్ మూర్తి హ్యాస్ కమ్ ఫర్ యూ. బిఫోర్ సింగిల్ యూనిట్స్ టు సే రేట్ ఆర్ ప్రైస్ అన్నాడు. ఒక యూనిట్ సే ఇక్కడ చెప్పేటప్పుడు, రేట్ చెప్పేటప్పుడు, ప్రైస్ చెప్పేటప్పుడు మనం చెప్పాలి 60 కిలోమీటర్స్ యాన్ అవర్. యాన్ అవర్. హెచ్ సైలెంట్ అయింది ఇక్కడ. మనం సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. హెచ్ సైలెంట్ అయినప్పుడు యాన్ వస్తుంది. యూజ్ ఆఫ్ ద వెన్ అ నౌన్ ఈజ్ రిపీటెడ్. ఒక నౌన్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు మనం ద ఉపయోగించాలని చెప్పుకుంటున్నాం. దేర్ లివ్డ్ అ కింగ్. ద కింగ్ హ్యాడ్ ఏ డాటర్. ఏ కింగ్ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ద కింగ్ అని పెట్టాలి. వెన్ ద స్పీకర్ అండ్ ద లిజనర్ నో ఇట్ ఆల్రెడీ. అప్పుడు మా వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆ వస్తువు గురించి లిజనర్ తెలుసు అనుకోండి, అక్కడ మళ్ళీ ద పెట్టాలంట. డిడ్ యూ రీడ్ ద బుక్. ద బుక్ అనేది ఆల్రెడీ లిజనర్ తెలుసు కాబట్టి ద బుక్ అని చెప్పాము. ఫలానా బుక్ అని అర్థం. వెన్ ఎ నౌన్ రిప్రజెంట్స్ ఆ రేస్. ద కౌ ఈజ్ అ సాక్రెడ్ యానిమల్ ఫర్ ద హిందూస్ అన్నాడు. ఇక్కడ రేస్ అంటే ద కౌ అనేది మనం ఒక జాతి గురించి చెప్తున్నామండి కాబట్టి ద కౌ. బిఫోర్ స్టాండర్డ్ రిలీజియస్ టెక్స్టెస్ అన్నాడు. హోలీ బుక్స్ ముందు కూడా మనకి ద పెట్టాలని ఉంది రూల్. ద బైబిల్, ద గీత, ద మహాభారత, ద ఖురాన్. ఈ విధంగా మనం ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయాలండి. వెన్ ఏ నౌన్ ఈజ్ ఫాలోడ్ బై ఏ క్వాలిఫైయింగ్ క్లాజ్ ఆర్ ప్రైజ్. అంటే నౌన్ యొక్క క్వాలిటీని చెప్పేటప్పుడు ఇక్కడ ద ఉపయోగించాలి. ద మ్యాన్ హూ ఈజ్ ఇన్ వైట్ పైజమాస్ ఈజ్ మై అంకుల్. ద మ్యాన్. ఇక్కడ మ్యాన్ అనేది నౌన్ యొక్క క్వాలిటీని తెలియచేస్తుంది కాబట్టి ద మ్యాన్ అని చెప్పాలి. సిక్స్త్ వన్,
ద లాంగ్వేజ్, పీపుల్ ఆఫ్ ద నేషనాలిటీ, ద ఫ్రెంచ్ ఆర్ ఫ్యాషనబుల్ అన్నారు. ఇక్కడ లాంగ్వేజ్ ముందైతే ఆర్టికల్స్ యూస్ చేయకూడదు, కానీ ఇక్కడ ఫ్రెంచ్ పీపుల్ గురించి చెప్తున్నాం కాబట్టి ద ఫ్రెంచ్ అని చెప్పాలి. 7th one, బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, హీ ప్లేస్ ద గిటార్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా ద ఉపయోగించాలి. ద తబలా అనొచ్చు, ద పియోనో అనొచ్చు. ద యాడ్జెక్టివ్, పీపుల్ ఆఫ్ ది క్వాలిటీ చెప్పేటప్పుడు కూడా చెప్పాలి. ద రిచ్ హేట్ ద పూర్. బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్ అన్నాడు. షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. ద గ్రేటెస్ట్, ఇది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ద ఉపయోగించాలి. తర్వాత ద మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు, ద లార్జెస్ట్ అని చెప్పొచ్చు, ద స్మాలెస్ట్ అని చెప్పొచ్చు. 10th one, బిఫోర్ కంపారిటివ్ డిగ్రీ వెన్ వన్ ఆఫ్ ద టూ ఈజ్ స్పోకెన్ అబౌట్ అన్నారు. ఇక్కడ కూడా అంతే, జ్యోతి ఈజ్ ద టాలర్ ఆఫ్ ద టూ సిస్టర్స్ అన్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్పారంటే కంపారిటివ్ చేశారు వన్ ఆఫ్ ద టూ చెప్పేటప్పుడు. వెన్ టూ కంపారిటివ్ ఆర్ ఎంప్లాయిడ్ టు షో రిలేటివిటీ అన్నాడు. ద మోర్ యు టాక్ ద లెస్ ఐ అండర్స్టాండ్. తర్వాత 12th one, బిఫోర్ చర్చ్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, వెన్ విజిటెడ్ ఫర్ అదర్ పర్పస్ అన్నారు. అదర్ పర్పస్ అయితే మాత్రమే ద పెట్టాలి. ఐ వెంట్ టు ద ప్రిజన్ టు మీట్ ద అఫీషియల్స్. ద ఆకర్స్ బిఫోర్ ద ఫాలోయింగ్. కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారంటండి దాని. ఎక్కడెక్కడంటే కంట్రీస్ విత్ యునైటెడ్ రిపబ్లిక్ ఇన్ దేర్ నేమ్స్ అన్నాడు. ద యుఎస్ఏ, ద రిపబ్లిక్ ఆఫ్ చిలీ, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, ఐలాండ్స్, ద హిమాలయాస్, ది అండమాన్స్. బిఫోర్ డిసర్ట్స్ అండ్ వ్యాలీస్ అన్నాడు. ద థార్, ద సైలెంట్ వ్యాలీ. బిఫోర్ రివర్స్ అండ్ ఓషన్స్, ద గోదావరి, ద పసిఫిక్. బిఫోర్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ డిజిగ్నేషన్స్ టైటిల్స్, ద టౌన్ హాల్, ద హెడ్ మాస్టర్. బిఫోర్ ఆర్డినల్ నంబర్స్ అండ్ సిమిలర్ అడ్జెక్టివ్స్, ద సెకండ్ ఎంపరర్, ద లాస్ట్ కింగ్. బిఫోర్ డైరెక్షన్స్, ద నార్త్ ఈస్ట్, ద సౌత్ వెస్ట్. ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్. కొన్ని సందర్భాల్లో ఆర్టికల్స్ యూజ్ చేయరంటండి. అవి ఏంటో ఇందులో చూద్దాం ఒకసారి. 8 ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్టున్నారు ఇక్కడ. బిఫోర్ గాడ్ ఇన్ ద యూనివర్సల్ సెన్స్, గాడ్ ముందు కూడా ఆర్టికల్ యూజ్ చేయకూడదు. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. బిఫోర్ మ్యాన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హ్యూమనిటీ, టోటల్ మ్యాన్ గురించి చెప్పేటప్పుడు, మనిషి గురించి చెప్పేటప్పుడు మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్, మ్యాన్ ముందు మనం ఇంటూలో పెట్టవచ్చు, లేకపోతే నో ఆర్టికల్ అని రాయొచ్చు. బిఫోర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ అండ్ డిసీజెస్, స్పోర్ట్స్ ముందు, గేమ్స్ ముందు మరియు డిసీజెస్ ముందు కూడా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఐ ప్లే చెస్, ఐ ప్లే ఏ చెస్ అని, ఐ ప్లే ద చెస్ అని అనం. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, డిసీజ్ ముందు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఎక్సెట్రా ఇన్ ద యూజువల్ సెన్స్. ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. బ్రేక్ఫాస్ట్ ముందు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు, డిన్నర్ ముందు, లంచ్ ముందు కూడా. బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు, ఫ్లోరల్ నౌన్స్ ముందు యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్ అన్నాడు. అక్కడ మనకు ఒకసారికి గోల్డ్ ఈజ్ ప్రీషియస్. అండ్ నెక్స్ట్ వన్, చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్. బిఫోర్ నేమ్స్ ఆఫ్ పీపుల్ అండ్ కంట్రీస్, ఐ మెట్ రాజు. మనకి నేమ్స్ ముందు కూడా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఐ లవ్ ఇండియా. బిఫోర్ లాంగ్వేజెస్, లాంగ్వేజ్ ముందు కూడా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. బిఫోర్ చర్చ్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, వెన్ విజిటెడ్ ఫర్ మెయిన్ పర్పస్. మెయిన్ పర్పస్ కోసం వెళ్తే మాత్రం మనం ఆర్టికల్స్ అనేది యూజ్ చేయకూడదు. క్రిస్టియన్స్ గో టు చర్చ్ అన్నాడు. క్రిస్టియన్స్ గో టు చర్చ్ అంటే ఇక్కడ క్రిస్టియన్స్ ప్రతి వెళ్తారు కాబట్టి వాళ్ళు అక్కడ చర్చ్ ముందు దా పెట్టకూడదు. అదే రామ్ గోస్ టు ద చర్చ్ అనొచ్చు. రామ్ అనే అతను వెళ్ళాడు అనుకోండి, అతను స్పెసిఫిక్గా వెళ్ళినట్టు కాబట్టి ఇక్కడ ఆ విధంగా యూజ్ చేయాలి. మెయిన్ పర్పస్ అయితే ఆర్టికల్ యూజ్ చేయకూడదు, అదర్ పర్పస్ అయితే ద యూజ్ చేయాలి.
ఇప్పుడు మనము పబ్లిక్లో ఎక్కువగా మనకు వచ్చే ఈ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. టెక్స్ట్ బుక్లో మనకి 40 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అవి ఎలా మనం గుర్తుపెట్టుకోవాలో ఒకసారి. అరుణిమ సిన్హా ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ యాంపిటీ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ అన్నాడు. ఇక్కడ ద ఫస్ట్ ఆర్డినల్ నెంబర్స్ అయితే ద పెట్టాలి. ఐ టోల్డ్ హిమ్ 1000 times అన్నారు. 1000 times నాట్ టు రిపీట్ ద మిస్టేక్. గుర్తుపెట్టుకోవాల్సింది 1000. కెన్ యూ ఫైండ్ మీ ఆ స్మాల్ హౌస్ ఫర్ రెంట్. ఇక్కడ ఆ స్మాల్ హౌస్ ఇక్కడ స్పెసిఫిక్గా ఏం లేదు కాబట్టి అదే ఎస్ అనేది కాన్సనెంట్ కాబట్టి స్మాల్, ఆ స్మాల్. రోహిత్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ అనేది ఇక్కడ అబ్రివేషన్ మనకి ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఐఏఎస్ ఆఫీసర్. హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఆ కాళిదాస. ఆ కాళిదాస జనరల్గా ప్రాపర్ నౌన్ ఉపయోగించకూడదు, కానీ ఇక్కడ ఒకరితో అతను ఫీల్ అవుతున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి ఆ కాళిదాస. ద పోలీస్ మొత్తం టోటల్ ఉన్నటువంటి పోలీస్ కాబట్టి ద పోలీస్. ఆ లీటర్, ఆ లీటర్. ద కిచెన్ స్పెసిఫిక్ ప్లేస్ కాబట్టి. ద పెన్, హియర్ ఈజ్ ద పెన్ యు లాస్ట్ ఎస్టర్డే. ఇదిగో నువ్వు పోగొట్టుకున్నాడంటే పెన్ను. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాం కాబట్టి ద పెన్ అని చెప్పాలి. 10th one, డాష్ బెంగాల్ టైగర్ ఈజ్ ఆన్ ఎక్స్టింక్షన్ అన్నాడు. ద బెంగాల్ టైగర్ ఇది కూడా స్పెసిఫిక్కే. నెక్స్ట్ వన్ వచ్చరికి క్రిస్టియన్స్ బిలీవ్ ఇన్ ట్రినిటీ. ట్రినిటీ, ద ట్రినిటీ అనాలి. హిందూస్ రీడ్ డాష్ గీత, ద గీత. ఇది హోలీ స్క్రిప్చర్స్ కాబట్టి ద పెట్టాలి. ద లేడీ స్టాండింగ్ ఎట్ ది ప్రిన్సిపల్స్ రూమ్ ఈజ్ మై టీచర్. స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా పర్టికులర్గా కాబట్టి ద లేడీ. ద డిన్నర్ ఐ హ్యాడ్ ఎట్ ఆనంద్ విహార్ ఈజ్ వెరీ హెవీ. ద డిన్నర్ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా అక్కడ చెప్తున్నామండి, పర్టికులర్గా ఆనంద్ విహార్లో కాబట్టి ద డిన్నర్ అని చెప్పాలి. మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ యూజ్డ్ ఇంగ్లీష్ టు ఫైట్ డాష్ ఇంగ్లీష్ అన్నాడు. ద ఇంగ్లీష్ అనాలి, ఎందుకంటే ఇక్కడ ఆ ఇంగ్లీష్ పీపుల్ కోసం. నెక్స్ట్ వన్ వచ్చరికి డాష్ జపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అన్నాడు. ఇక్కడ కూడా అంతేనండి, ద జపనీస్. డాష్ ఫ్లూట్, ఇక్కడ మనకు వచ్చరికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి ద ఫ్లూట్. డూ యూ నో వేర్ ఐ లెఫ్ట్ డాష్ బుక్. ద బుక్, ఆ బుక్ ఎక్కడుందో చెప్పామని స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి ద బుక్ అనాలి. వీ స్కిప్ డాష్ డిన్నర్ ఆన్ సాటర్డేస్ అన్నాడు. ఇక్కడ కూడా డిన్నర్ స్పెసిఫిక్గా ఏం లేదు కాబట్టి మనకి డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు కాబట్టి నో ఆర్టికల్ అని రాయాలి. మై ఫాదర్ కేమ్ డాష్ కాలేజ్ టు ఎంక్వైర్ అబౌట్ మై పర్ఫార్మెన్స్ అన్నారు. ఇక్కడ మనకి అదర్ పర్పస్ కాబట్టి ద కాలేజ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ డాష్ యుఎస్ అండ్ ఇంగ్లాండ్ ఆర్ ఎల్లీస్ అన్నారు. ఇక్కడ కూడా మనకి యుఎస్ అని స్పెసిఫిక్గా చెప్పాం కాబట్టి ద యుఎస్ అనాలి. ద ఎయిర్ప్లేన్ బిలాంగ్స్ టు డాష్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ద పీపుల్స్ అని చెప్పాలి. 24th, ద హిమాలయాస్. మౌంటైన్స్, రివర్స్ ముందు ఆర్టికల్స్ యూస్ చేయాలి, ద యూస్ చేయాలి. ద హిమాలయాస్. డాష్ మాల్దీవ్స్, ద మాల్దీవ్స్. ద రిషి వ్యాలీ. ద థార్ డిసెట్. ద ఏపీ గవర్నమెంట్. ఇవన్నీ పర్టికులర్ కాబట్టి ద యూస్ చేసాం. దే హెల్డ్ అ మీటింగ్, ఒక మీటింగ్. గాడ్ క్రియేటెడ్ డాష్ మ్యాన్, నో ఆర్టికల్. అక్బర్ ఈజ్ ద సెకండ్. బాబర్ ఈజ్ డాష్ ఫస్ట్ మొఘల్ కింగ్ ఇన్ ఇండియా. ద ఫస్ట్. ఆర్డినల్ నెంబర్స్ అయితే మనకి ఇక్కడ ద యూస్ చేయాలి. హాకీ ఈజ్ డాష్ ఇంట్రెస్టింగ్ గేమ్ అన్నాడు. యాన్ ఇంట్రెస్టింగ్, ఐ అనేది ఇక్కడ ఓవెల్ సౌండ్. డాష్ హయ్యర్ వీ గో ద కూలర్ ద వెదర్ టర్న్స్ అన్నాడు. ద హయ్యర్. దిస్ ఈజ్ డాష్ బెటర్ ఆఫ్ 2 sarees అన్నాడు. ద బెటర్. త్రిపుర ఈజ్ ఇన్ డాష్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. ద నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. వన్ డే దే విల్ ఫైండ్ మెడిసిన్ ఫర్ ఎయిడ్స్ అన్నారు. ఎయిడ్స్ అండ్ డిసీజెస్, నో ఆర్టికల్. డాష్ యాపిల్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ ప్రాపర్ ఫ్లోరల్ నౌన్స్ కాబట్టి నో ఆర్టికల్. ద యాపిల్స్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ ద బెస్ట్.
Telugu is called dash Italian of the East, the Italian of the East. Thank you for watching. Please like, share and subscribe our channel for more videos. ఇంగ్లీష్ నేర్చుకున్న వారికి 1 నుంచి 40 క్లాసెస్ వరుస క్రమంలో ఈ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు తెలిసిన వారికి విద్యార్థులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము.